ఈరోజు ఎపిసోడ్లో మన యొక్క లివర్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ లైక్ ఏ పార్ట్ 1 of 2. ఓకే, వెల్కమ్ టు విజయమంగం. సో మన లివర్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎలాగైతే హార్ట్ పనిచేస్తుందో అలాగే కంటిన్యూస్గా మన లివర్ కూడా మన యొక్క డీటాక్సిఫికేషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. మన హార్ట్ డీటాక్సిఫై చేసేది ఏంటి? మన యొక్క బ్లడ్ని ప్యూరిఫై చేయడం, డీటాక్సిఫై చేయడం మన యొక్క హార్ట్ పని. అలాగే మన యొక్క లివర్ పని ఏంటంటే మన యొక్క కన్జంప్షన్, ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని డీటాక్సిఫై చేయడానికి మన యొక్క లివర్ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది. సో మన యొక్క లివర్ అండ్ హార్ట్ బోత్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్. సో వెన్ ఇట్ కమ్స్ టు లివర్, మీ యొక్క కంప్లీట్ మెటబాలిజం, మీ యొక్క హార్మోనల్ బ్యాలెన్స్ కంప్లీట్ టేక్ కేర్ చేసేది మీ యొక్క లివర్ మాత్రమే. సో ఈ యొక్క లివర్ చాలామందికి ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్యాటీ లివర్తో ఎండప్ అయిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాంగ్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ రాంగ్ లైఫ్ స్టైల్. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క లైఫ్ స్టైల్ని, మీ యొక్క ఫుడ్ కన్జంప్షన్ని కరెక్ట్ చేసుకుంటారో, ద ఫ్యాటీ లివర్ స్టేజ్ వచ్చినప్పటికీ ఇట్ ఈస్ టోటల్లీ రివర్సిబుల్. అది కంప్లీట్ లైక్ 5 స్టేజెస్ ఉంటాయి. ఆల్రెడీ 4th స్టేజ్ దాటిపోతే కనుక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే ఇంకా వేరే పని ఉండదు. కానీ అంటిల్ ద 3rd స్టేజ్ వీ క్యాన్ రివర్స్ ద ఫ్యాటీ లివర్. ఇట్ ఈస్ వెరీ వెరీ డూయబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం వితిన్ ఫ్యూ వీక్స్లోనే యూ క్యాన్ సీ ఎ బ్యూటిఫుల్ హెల్దీ లివర్. సో నేను ఎలాగైతే డైట్కి అగైనెస్టో, నేను డీటాక్సిఫికేషన్కి కూడా అగైనెస్ట్. ఎందుకంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్ చేసేది డీటాక్సిఫికేషన్ వర్క్. మన లివర్ విల్ డీటాక్సిఫై ద ఫుడ్ వాట్ యు కన్జ్యూమ్. ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ టోల్ గేట్. మనకి నా అండర్స్టాండింగ్ ప్రకారం నేను ఎలా చెప్తానంటే, మన శివలింగం లాంటిది. మనకి ఎలాగైతే శివుడికి మన యొక్క అభిషేకాలు చేస్తామో అలాగే మనం తిన్న ఫుడ్ మన యొక్క లివర్ పైన అభిషేకం లాగా ఇట్ విల్ ఫాల్ అండ్ దిస్ విల్ టెల్ నువ్వు ఎనర్జీ కింద ఫామ్ అవ్వు, నువ్వు ఫ్యాట్ కింద ఫామ్ అవ్వు అని టోల్ గేట్ లాగా పనిచేసేదే మన లివర్. సో మన లివర్ని కంటిన్యూస్గా దాన్ని ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే ప్రాబ్లమే, అది అలిసిపోయి వచ్చే ప్రాబ్లమే ఈ యొక్క ఫ్యాటీ లివర్స్ ఆర్ లివర్ ఫెయిల్యూర్, ఈ అన్నిటికీ కారణం అనమాట. సో మనం కంపల్సరీగా ఒక 7 స్టెప్స్ మనం ఫాలో అయితే మన యొక్క లివర్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను డైట్కి ఎలాగైతే అగైనెస్టో డీటాక్సిఫికేషన్కి కూడా అగైనెస్ట్ అలాగే. ఎందుకంటే మన ప్రతి ఆర్గాను చేసేది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. సో మళ్ళా మనం బయట నుంచి డీటాక్సిఫికేషన్ చేయకూడదు. సో ఇన్స్టెడ్ మన ఆర్గాన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా పనిచేసేలా చేస్తే వాటి పని అవి చేసుకుంటాయి. సో డోంట్ డీటాక్సిఫై అగైన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు చాలామంది మార్కెట్లో కానీ లైక్ మన యొక్క లివర్ డీటాక్సిఫికేషన్కి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్, డీటాక్సిఫికేషన్ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అని చెప్పి చాలా మనీ అవుతున్నాయి. అలాంటివి నేను అగైనెస్ట్ అనమాట. సో మనం రెగ్యులర్గా చేసే లైఫ్ స్టైల్, మన యొక్క హెల్దీ ఫుడ్స్తో అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వల్ల మన యొక్క లివర్ యొక్క హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన ఆర్గాన్స్ని మనం సపోర్ట్ చేస్తే మన ఆర్గాన్స్ చేసే పని అవి చేస్తుంది. నేను మొదటి నుంచి చెప్పేది అదే, మన ఆర్గాన్స్ వాటంతట పని అవి చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆర్గాన్స్కి సపోర్ట్ చేసే ఆల్కలైన్ ఫుడ్ పంపించాలి. సో ఆల్కలైన్ ఫుడ్ అంటే మన యొక్క ఓన్ సలైవా ఈజ్ ద మోస్ట్ ఆల్కలైన్ సబ్స్టెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే లైక్ క్యాబేజ్, బ్రోకలీ అండ్ లైక్ హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఆర్ కాల్డ్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్. నాకు థైరాయిడ్ కూడా ఉందండి, ఇవి కూడా తినచ్చా తినకూడదా, దీస్ ఆర్ ఆల్ డిబేటబుల్ థింగ్స్. హ్యాపీగా తినొచ్చు, కాకపోతే వెరీ వెల్ కుక్డ్. సో థైరాయిడ్ అనే పార్ట్ వచ్చేటప్పుడు ఏమవుద్దంటే సెమీ కుక్డ్ ఫుడ్ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఈ యొక్క థైరాయిడ్ లెవెల్ని నాస్టీగా చేస్తూ ఉంటాయి. సో వెరీ వెల్ కుక్డ్ ఫుడ్ కనుక తిన్నట్టయితే కనుక మనం హ్యాపీగా లివర్ని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఫుడ్స్ ఎలా తీసుకోవాలి, వాట్ ఆర్ ద మెయిన్ ఆ 7 స్టెప్స్, ఆ 7 పాయింట్స్ ఏంటో వి విల్ డిస్కస్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈజ్ అవాయిడ్ ఆల్కహాల్.
సో మన యొక్క ఆల్కహాల్ మన బాడీలోకి ఎంటర్ అవ్వంగానే మన యొక్క లివర్ ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ లైక్ ఏ ఏలియన్ సబ్స్టెన్స్, మన బాడీలోకి రాని పదార్థం ఏదో వచ్చింది అని చెప్పి కంటిన్యూస్గా ఆ యొక్క ఆల్కహాల్తో ఫైట్ చేస్తూ ఉంటుంది మన లివర్. అది ఫైట్ చేయడానికి తక్కువ క్వాంటిటీస్లో, అంటే లైక్ 30 ml ఆఫ్ విస్కీ ఆర్ ఎనీ ఆల్కహాల్ ఆల్కహాల్ పర్సంటేజ్ మోర్ దాన్ 40% ఉన్న ఆల్కహాల్ లైక్ హై స్పిరిట్స్ తీసుకున్నట్టయితే 30 ml, జస్ట్ 30 ml తీసుకుంటే మన యొక్క లివర్ ఆ యొక్క ఆల్కహాల్ బాడీతో ఫైట్ చేయడానికి 2.5 hours పట్టుద్ది. ఈలోపు మనం ఏ ఫుడ్ తిన్నప్పటికీ సారీ నేను నిన్ను అరాయించుకోలేను, నేను నిన్ను మెటాబాలైజ్ చేసుకోలేను, యూ గో అండ్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. సో కంటిన్యూస్గా ఆల్కహాల్ అనేది ఒక ఫ్రీ క్యాలరీస్ అంటే అది ఎనర్జీ కింద మారదు, అది కన్వర్ట్ ఇంటూ కంప్లీట్ ఫ్యాట్. అలాగే మనం ఆల్కహాల్ మన బాడీలో ఉంది అంటే నెక్స్ట్ 1.5 day వరకు మన యొక్క మెటబాలిజం స్టెబిలైజ్ అవ్వడానికి సరిపోతుంది. సో అప్పుడు దాకా మీరు ఏ ఫుడ్ తిన్నప్పటికీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. సో మనం ఈ యొక్క మెటాబాలిజంని పక్కన పెట్టేసి కంటిన్యూస్గా ఆ స్పిరిట్స్ తీసుకోవడం వల్ల విత్ ఇన్ వెరీ లెస్ టైంలో, దట్ ఈజ్ వెన్ లివర్ అలిసిపోయి ఇట్ విల్ డ్యామేజ్, ఇట్ విల్ గో టు ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్. సో అవాయిడ్ ఆల్కహాల్ కంప్లీట్లీ. సో ఆల్కహాల్ అనేది మన బాడీకి వంట పడదు, సెట్ కాదు. సో కీప్ ఇట్ అవే. సో డోంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రైటీరియా టు ఇంప్రూవ్ యువర్ లివర్ హెల్త్. సో నేను ఆల్కహాల్ తీసుకోనండి అయినా సరే ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి ద సెకండ్ ఇంప్రూవింగ్ మెథడ్ ఏంటంటే మీ యొక్క ప్రిస్క్రిప్షన్, మీరు రెగ్యులర్గా తీసుకుంటే ప్రిస్క్రిప్షన్ ఫుడ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. మీరు డాక్టర్ చెప్పిన టైం కన్నా వ్యవధి కన్నా అంతకన్నా ఎక్కువ రెగ్యులర్గా మీరు మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మీ యొక్క లివర్ మీద డ్యామేజ్ పడుతుంది. కొంతమందికి నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది ఒక 3 weeks అనుకోండి, నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి మీరు అది కంటిన్యూ చేశారనుకోండి ఆ యొక్క మెడికేషన్ని ఇంకొంచెం ఎక్కువ రోజులు వితౌట్ డాక్టర్స్ పర్మిషన్, దట్ ఆల్సో కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ టు యువర్ లివర్. సో మీరు మీ యొక్క మెడిసిన్ని ఎక్స్టెండ్ చేయాలి అన్నా లేకపోతే మీ యొక్క మెడిసిన్స్ మీరు సొంతగా మీరు ఎక్స్పెరిమెంట్ చేయకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ మటుకే మెడిసిన్స్ తీసుకోండి. సో వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ డాక్టర్స్ పర్మిషన్ మీ యొక్క మెడిసిన్ యొక్క డ్యూరేషన్ని పెంచుకోవద్దు, స్టాప్ ఇట్. అండ్ థర్డ్ ఇంప్రూవింగ్ మెథడ్ సేమ్ లైక్ మెడిసిన్, సప్లిమెంట్స్ ఆల్సో. సప్లిమెంట్స్ కూడా చాలామంది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్స్ అని అలాగా, ఎస్పెషల్లీ మెయిన్గా ఈ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ ఎవరైతే ఎక్కువ వాడతారో అప్పుడు కూడా మన యొక్క లివర్ యొక్క మెటబాలిజం బ్యాడ్ అయ్యి ఇట్ విల్ గో టు ఎ డ్యామేజ్డ్ స్టేట్. సో సప్లిమెంట్స్ కూడా విత్ ఎ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్, ఎస్పెషల్లీ చాలామందికి ఏమవుతుందంటే హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పి నియాసిన్ తీసుకోమన్నారని చెప్పి నియాసిన్ తీసుకుంటారు. సో ఈ నియాసిన్ కానీ లేకపోతే ఈ యొక్క వెయిట్ లాస్ సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి వితౌట్ ఎనీ బోర్డ్ సర్టిఫైడ్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డాక్టర్స్ వీళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా, వీళ్ళ యొక్క సజెషన్ లేకుండా మీరు ఈ యొక్క సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవద్దు. సో నో డౌట్ లివర్కి గ్రీన్ టీ అనేది మంచిదే, హెర్బల్ టీ మంచిదే, కానీ ఈ యొక్క గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉన్న క్యాప్సూల్స్ సప్లిమెంట్స్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. ఫోర్త్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ లివర్ ఏంటంటే ఈట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. సో మీరు రైతు బజార్లో నేను ఆల్రెడీ చెప్తాను, ఫామ్ టు ప్లేట్ డిస్టెన్స్ తక్కువ ఉండాలి. మీ యొక్క రైతు బజార్లో పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా లైక్ ఆర్గానిక్గా పండించే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ హ్యావ్ ఫైటోన్యూట్రియంట్స్, అంటే సన్ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ అన్నట్లని
ఉన్న ఫుడ్స్ అన్నట్లో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ ఫైటోన్యూట్రియంట్ ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వెరైటీస్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గార్లిక్, టర్మరిక్, దీస్ కైండ్ ఆఫ్ హర్బ్స్ రెగ్యులర్గా మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా తినేవాళ్ళో అలాంటి ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఎక్కువగా లైక్ మనం మాట్లాడుకున్నాం లైక్ రెగ్యులర్ హై షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి ఎ సింగిల్ ఇంగ్రీడియంట్ ఫుడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్ అండ్ ఆల్సో మన యొక్క లివర్ గ్లైకోజన్ ఫిల్ కాని ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవాలి. మనం లివర్ గ్లైకోజన్ గురించి మాట్లాడితే స్మాల్ రీక్యాప్ ఇస్తాను. ఏంటంటే లివర్ అనేది దాని యొక్క లివర్ గ్లైకోజన్ అంటే లివర్ గది. అది ఎంత ఉంటుంది అంటే మెన్కి అయితే 5 grams ఆఫ్ షుగర్ని సరిపడే గ్లైకోజన్ ఉంటుంది, ఉమెన్కి అయితే 4 grams ఆఫ్ లివర్ గ్లైకోజన్ ఉంటుంది, అండ్ కిడ్స్కి అయితే కనుక 3 grams ఆఫ్ షుగర్ నిండే లివర్ గ్లైకోజన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే షుగరీ ఫుడ్స్ లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ రెగ్యులర్గా తీసుకుంటారో ఫస్ట్ 18 grams ఆఫ్ షుగర్ మీ యొక్క బ్లడ్ స్ట్రీమ్లో ఉంటుంది మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కింద మారడానికి. అండ్ రిమైనింగ్ అంతకన్నా ఎక్కువ మీరు షుగరీ ఫుడ్ తింటే దట్ విల్ గో టు యువర్ మజిల్ గ్లైకోజన్. మజిల్ అనే గదిలో ఉంటుంది. అంతకన్నా మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే అది లివర్లోకి వస్తుంది. ఆ లివర్లో 5 grams కన్నా ఎక్కువ మెన్ కనుక తీసుకున్నట్టయితే దట్ విల్ బి కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ ఫ్యాట్ అండ్ మీ యొక్క లివర్ కూడా సఫర్ అవుతూ ఉంటుంది. సేమ్ ఫర్ ఉమెన్, ఓన్లీ 4 grams ఆఫ్ షుగర్ అండ్ కిడ్స్ అయితే కనుక ఓన్లీ 3 grams. సో ఈ యొక్క మన బాడీలో ఉన్న గ్లైకోజన్ని ఎలా తగ్గిస్తాం? బై డూయింగ్ సమ్ మూమెంట్. అంటే ఒక జిమ్కి 1 hour చేసి ఆపేయడం కాదు, త్రూ అవుట్ ద డే సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్. యూ షుడ్ మూవ్ యువర్ బాడీ, ఆల్వేస్ మూవ్ యువర్ బాడీ. అప్పుడే మన యొక్క గ్లైకోజన్ లెవెల్స్ మన బాడీలో తగ్గుతూ ఉంటాయి. అదే మన ఇన్స్టెంట్ ఎనర్జీ కింద ఉండే బ్లడ్ గ్లైకోజన్లో ఉన్న షుగర్ని మనం వెంటనే ఇలా చేసి తగ్గిస్తే ఆటోమేటికల్గా లివర్ గ్లైకోజన్ కూడా ఎంటీ అవుతుంది. అండ్ మీకు గుడ్ క్వాలిటీ స్లీప్ ఉన్న మీకు లివర్ గ్లైకోజన్లో మన బాడీలో ఉన్న గ్లైకోజన్లో ఉన్న షుగర్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఇవేమీ తగ్గించకుండా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనం ఈ యొక్క ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఫ్యాట్ కింద అవుతూనే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ చేయలేక మన లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో యూ షుడ్ ఆల్వేస్ ఈట్ సింగిల్ ఇంగ్రీడియంట్ ఫుడ్స్. లైక్ సింగిల్ ఇంగ్రీడియంట్ ఫుడ్స్ అంటే లైక్ చిలకడ దుంప లాంటిది, లేకపోతే దుంపలు, రెగ్యులర్గా రైతు బజార్లో దొరికే వెజిటబుల్స్. ఓకే, మన వైట్ రైస్ని కొన్నాళ్ళు అవాయిడ్ చేసి లేకపోతే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించి, వైట్ రైస్ తినొచ్చు కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించాలి. ఎలా తగ్గిస్తాం? బై యాడింగ్ కౌ గీ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ కలుపుకొని రైస్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వేసేసరికి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుద్ది. సో అందుకని మన పెద్దవాళ్ళు అన్నం, పప్పు, నెయ్యి 3 కలుపుకుంటేనే కంప్లీట్ ప్రోటీన్, కంప్లీట్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ మనకు వచ్చుద్ది. ఎప్పుడైతే మనం హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నాం అనుకో ఆటోమేటికల్గా మనకి షుగర్ మీద క్రేవింగ్స్ రావు. సో షుగర్ క్రేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి. మనం ఈ యొక్క సింపుల్ కార్బోహైడ్రేట్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక కార్ ఉంది, ఆ కార్ ఈజ్ ఏ పెట్రోల్ కార్ అనుకోండి. పెట్రోల్ కార్లో మనం పెట్రోలే పోయాలి. పెట్రోల్ కార్లో మనం కిరోసిన్ పోస్తే ఏమవుద్ది? ఆ యొక్క సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది. సిమిలర్గా నాకు కార్ అంటే ఇష్టం, నేను పెట్రోల్ బదులు నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పోస్తాను అంటే కూడా ఆ కార్ పనిచేయదు. సిమిలర్గా మన బాడీకి కావాల్సిన సింగిల్ ఇంగ్రీడియంట్ ఫుడ్ ఇవ్వకుండా మనం ప్రాసెస్డ్ ఫుడ్, సాల్టీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఇస్తున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఆకలేసుద్ది. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఫ్యూల్ మీరు అందించలేదు కాబట్టి. దట్ ఈస్ కాల్డ్ సటైటీ లెవెల్. ఇంకా కావాలి అంటుంది, కానీ ఏది కావాలో మనం తెలుసుకొని మనం ఆ ఫుడ్ ఇవ్వాలి. సో అవాయిడ్ లైక్ సాల్టీ ఫుడ్, హై షుగరీ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, నో ప్యాకెట్ ఫుడ్. ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ మేము కలిపాము, చాలా సింపుల్గా చేసాము అని ప్యాకెట్లో ఫుడ్ పెట్టి అమ్ముతున్నారు అంటే ప్లీజ్ డోంట్ కన్జ్యూమ్. మన ఫుడ్ ఎప్పుడైతే బయట 4 hours కన్నా ఎక్కువసేపు ఉంటే స్పాయిల్ అయిపోద్ది. అలాగే మన స్టమక్లో కూడా ఒక లార్జ్ ఇంటెస్టైన్లో మోర్ దాన్ 45 minutes ఫుడ్ ఉంది అంటే ఇట్స్ ఏ బ్యాడ్ ఫుడ్, ఇట్స్ ఏ ప్రాసెస్డ్ ఫుడ్. సో రెగ్యులర్గా మన యొక్క ఫ్రెష్ ఫుడ్
అండ్ ఫ్రెష్లీ ఫామ్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటే మన స్టమక్లో 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉండదు. దట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫుడ్. ఆ ఫుడ్ మట్టుకే తినాలి. అండ్ హైడ్రేషన్ కంప్లీట్గా లైక్ రెగ్యులర్గా కీప్ సిప్పింగ్ వాటర్. నేను చెప్పాను కదండి, శివలింగానికి అభిషేకం అన్నట్టు మనం ఏదన్నా టాక్సిన్ ఫుడ్ కానీ బ్యాడ్ ఫుడ్ తిన్నట్టయితే మనం ఆ యొక్క లివర్ని మనం సపోర్ట్ చేయాలి బై ఈటింగ్ ఆల్కలైన్ ఫుడ్ లైక్ బెల్ పెప్పర్స్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అవి తింటే మన యొక్క లివర్కి బలం వస్తుంది. అలాగే మనం రెగ్యులర్గా వాటర్ తాగితే కూడా ఆ క్లిన్జింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటికల్గా మనకి లివర్కి మంచి లైక్ ఇంప్రూవ్ అవుతుంది, వాటి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుద్ది. సో ఆటోమేటికల్గా డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ మన యొక్క బ్లడ్లో, మన యొక్క మజిల్లో, మన యొక్క లివర్లో ఉన్న గ్లైకోజన్ తగ్గాలి అంటే ఓన్లీ ఎక్సర్సైజ్, మూమెంట్ అండ్ ప్రాపర్ స్లీప్. ఈ 3 ఉంటేనే మన యొక్క లివర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆల్వేస్ అవాయిడ్ ప్యాకెట్ ఫుడ్, ఈట్ సింగిల్ ఇంగ్రీడియంట్ హెల్తీ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి హై ఫైబర్ ఉన్న వెజిటబుల్స్, హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ జామకాయ కానీ, పపాయ కానీ అండ్ బెర్రీస్. ఇవన్నీ ఫుడ్స్ హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ తీసుకోవాలి. అండ్ డోంట్ గో ఫర్ జ్యూసెస్, ఎందుకంటే అందులో ఫైబర్ అంతా పోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. సో మన యొక్క బాడీకి హై ఫైబర్ ఇవ్వాలి. అండ్ లిమిట్గా మీరు బ్లాక్ కాఫీ కనుక తీసుకున్నట్టయితే 100% పెస్టిసైడ్స్ లేని కాఫీ. యూ నీడ్ టు డూ యువర్ హోంవర్క్. మంచి 100% కాఫీ వితౌట్ చికోరీ. సో లైక్ ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ కన్సిస్ట్ ఆఫ్ 300 mg ఆఫ్ కెఫైన్. మనం పర్ డే 300 mg ఆఫ్ కెఫైన్ కన్నా తక్కువ తీసుకున్న 300 to 500 తీసుకుంటే వరకు నో ప్రాబ్లం. సో కాఫీ కన్జ్యూమ్ చేసినా కూడా మన యొక్క లివర్ హెల్త్ బాగుంటుంది. గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకుంటే కూడా మన యొక్క లివర్ క్లెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రూవింగ్ టెక్నిక్ ఈజ్ ఎక్సర్సైజ్. సో మన బాడీలో ఆల్రెడీ గ్లైకోజన్ లెవెల్స్ ఫిల్ అయిపోయి షుగర్తో, వాటిని తగ్గించుకోవాలి అంటే మెయిన్ గ్లైకోజన్, మూమెంట్. సో హై షుగరీ ఫుడ్ తిన్నాము, లేకపోతే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాము అంటే నెక్స్ట్ 45 మినిట్స్ తర్వాత గో ఫర్ వాకింగ్. సో నార్మల్లీ నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది అంటే ఏదైనా షాపింగ్ మాల్లో షాపింగ్ కానీ, లేకపోతే ఎక్కువసేపు వాక్ చేయాలి అన్నప్పుడు ముందుగానే మనం షుగరీ ఫుడ్ తిన్నట్టయితే వెంటనే గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ క్యాన్ వాక్ మోర్. అంటే మీకు అలసట లేకుండా ఇష్టంగా నడుస్తున్నట్టు ఉంటుంది. అండ్ లేకపోతే ఒక నేచర్లో మంచి ప్లేస్లో, ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఉన్న చోట గో ఫర్ ఏ లాంగ్ వాక్, సో దట్ మీ యొక్క గ్లైకోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సో మీ యొక్క లివర్ మీద ఉన్న బర్డెన్ తగ్గుద్ది. సో ఆల్వేస్ ఇంప్రూవ్ విత్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్లో 3 types. హెపటైటిస్ A, B, C. సో ఈ హెపటైటిస్ A అనేది మన యొక్క బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల వచ్చుద్ది. అండ్ BC మన బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది. సో మీరు మీ యొక్క ఓన్ ఐటమ్స్ని క్యారీ చేయాలి, ఎస్పెషల్లీ రేజర్స్ కానీ, లేకపోతే లైక్ మీరు రెగ్యులర్గా వ్యాక్సిన్స్ చేసుకునే సిరంజన్ నీడిల్స్ కానీ, లేకపోతే ఎనీ వ్యాక్సిన్స్, ఆ నీడిల్స్ అనేది కంపల్సరీ స్టెరిలైజ్ అయ్యి లేకపోతే ఫ్రెష్ ఐటమ్సే వాడాలి. సో డోంట్ ఎక్స్చేంజ్ యువర్ బ్రష్, మీ యొక్క లైక్ వ్యాక్సిన్ నీడిల్స్ కానీ, లేకపోతే రేజర్స్ కానీ, ఇలాంటివి వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేయకుండా. ఎస్పెషల్లీ ఈ యొక్క కోవిడ్ మనకు ఆల్రెడీ నేర్పించింది కొన్ని కోవిడ్ మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకుండా, అది కంటామినేట్ అవ్వకుండా, స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం కొన్ని పద్ధతులు పాటించాం. అలాంటి పద్ధతులే మనం రెగ్యులర్గా పాటించాలి. అంటే హ్యాండ్స్ వాష్ రెగ్యులర్గా చేసుకోవడం, లైక్ అన్హైజీనిక్ ప్లేసెస్లో కనుక మనం వెళ్ళినట్టయితే వెంటనే హ్యాండ్స్ స్టెరిలైజ్ చేసుకోవడం. సో దీస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ అనేవి మనం కంటిన్యూ చేయాలి. ఓకే, అన్నోన్ పీపుల్కి హ్యాండ్ షేక్ ఇవ్వడం, లైక్ సో కొన్ని మీటింగ్స్లో ఇంపార్టెంట్ ఆర్ట్కి వెళ్ళినప్పుడు అవి తప్పదు, కానీ వెంటనే మనం హ్యాండ్ స్టెరిలైజ్ చేసుకోవడం, మనం ఫుడ్ తినేటప్పుడు కంపల్సరీ చేతులు కాళ్ళు కడుక్కొని తినడం. సో దీస్ కైండ్ ఆఫ్ మన యొక్క పాత పద్ధతులు, మన గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ స్టైల్ స్కిల్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ యొక్క వేరే లెవెల్లో మనకి కంటామినేట్ అయ్యి మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఫైనల్గా మన బాడీని ఈ యొక్క లివర్
ప్రాబ్లమ్స్ నుంచి అవాయిడ్ చేయడానికి ద 7th మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది నెగ్లెక్ట్ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే కంటామినేషన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. లైక్ మనం ఓన్లీ మన యొక్క మౌత్ ద్వారా పంపించే ఐటమ్స్ వల్లే మన యొక్క లివర్ బాధపడుద్ది అని అనుకుంటాం. నో, కానీ మన యొక్క నోస్ వల్ల, మన యొక్క స్కిన్ వల్ల కూడా, మన యొక్క ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ వల్ల కూడా మన లివర్ అనేది పాడవుతుంది. ఎలాగంటే ఎస్పెషల్లీ డియోడ్రెంట్స్ కానీ, రూమ్ ఫ్రెషనర్స్ కానీ, దీస్ విల్ హ్యావ్ మోర్ కెమికల్స్. మన వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ అండ్ అదర్ కెమికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కన్నా మన హౌస్ హోల్డ్ పొల్యూషన్ ఇంకా ఎక్కువ. లైక్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వాడడం అండ్ లైక్ హైలీ పర్ఫ్యూమ్, రెగ్యులర్గా పర్ఫ్యూమ్, లైక్ కంప్లీట్గా మన హౌస్ నీట్ ఉండాలి అని చెప్పి ఓవర్గా రూమ్ ఫ్రెషనర్స్ వాడడం అండ్ మన ఫ్లోర్ క్లీనర్స్ వాడడం అండ్ మన యొక్క వాట్ యు కాల్ టాయిలెట్ క్లీనర్స్ కానీ హై హార్ష్ కెమికల్స్తో ఉన్న ఐటమ్స్ వాడడం, డియోడ్రెంట్స్, దీస్ ఆర్ ఆల్ మే సౌండ్ వెరీ ప్లెజెంట్, అంటే లైక్ మంచి స్మెల్ వస్తుంది కదా, మన హౌస్ చాలా బాగుంది అని ఇవి ఎక్కువ వాడడం వల్ల కూడా మనకి స్కిన్కి అండ్ మన యొక్క నోస్ ద్వారా కూడా మన యొక్క లివర్ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో మనం రెగ్యులర్గా మన యొక్క పెద్దవాళ్ళు చెప్పినట్టు ధూపం వేయడం కానీ, లేకపోతే సాంబ్రాని, దీస్ కైండ్ ఆఫ్ హెల్దీ స్టఫ్ ఆర్ ఇనఫ్ టు డీటాక్సిఫై ద ఆరా. మీ యొక్క హౌస్ యొక్క లైక్ డీటాక్సిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దట్ వోంట్ లీడ్ టు లాట్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్ టు అవర్ లివర్ అనమాట. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లివర్ హెల్త్. అండ్ మోస్ట్ అండ్ ద ఫైనల్ సమ్మరీ ఆఫ్ అవర్ వీడియో ఈజ్ వన్ థింగ్, మనం డీటాక్సిఫై చేసినంత మటుకి మన యొక్క లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. దెర్ ఈజ్ నో స్టడీ టిల్ నౌ మనం లివర్ డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ కానీ ఎక్స్ట్రా డీటాక్సిఫికేషన్ రెగ్యులర్గా చేయడం వల్ల మన యొక్క లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతున్న అన్నదే అపోహే. మీ యొక్క లివర్ హెల్త్ అనేది మీ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మూమెంట్, ఎక్సర్సైజ్ ద్వారానే మీ యొక్క లివర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అండ్ ఫైనల్గా స్లీప్ ఓన్లీ హెల్ప్స్ యూ టు రెడ్యూస్ ద గ్లైకోజన్ లెవెల్స్ ఆఫ్ మీ యొక్క బ్లడ్లో కానీ, మజిల్లో కానీ, లివర్లో కానీ ఉన్న గ్లైకోజన్ లెవెల్స్ని డ్రాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో లివర్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు ఇంప్రూవ్ యువర్ మెటబాలిజం అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి కూడా మీ లివరే. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ మీ ఈ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, గుడ్ స్లీప్ని మీరు ఇండల్జ్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ వీ విల్ టీచ్ ఇన్ అవర్ మాస్టర్ క్లాస్. సో నేను మాస్టర్ క్లాస్ బికాజ్ సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు డూ మాస్టర్ క్లాస్ తెలుగులో చేయండి అని చెప్పి రెగ్యులర్గా రావడం వల్ల నేను అగైన్ ఐఎమ్ స్టార్టింగ్ మై తెలుగు వెబినార్. నేను లింక్ కింద కనుక నేను మెన్షన్ చేయలేకపోతే ఈ యొక్క వీడియోలో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్. ఐ కెనాట్ టేక్ కాల్స్. ప్లీజ్ డోంట్ డూ ఎనీ కాల్స్, డోంట్ డూ నార్మల్ మెసేజెస్, సెండ్ ఏ వాట్సాప్ మెసేజెస్. నేను ఆ యొక్క లింక్ పంపిస్తాను సో దట్ యూ కెన్ ఎన్రోల్. ఆ యొక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి అనేది మీరు కనుక చాలా సింప్లిఫై చేసి నేను అందులో ఉంచాను. సో వన్స్ యూ ఫాలో దోస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆటోమేటికల్గా మీ యొక్క ఓవరాల్ హెల్త్కి వెల్బీయింగ్కి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ యొక్క ఓవరాల్ హెల్త్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. మీరు డీటాక్స్ చేయాల్సిన పని ఉండదు. సో ఐ విల్ సీ యూ ఇన్ మై మాస్టర్ క్లాస్.